గత కొంతకాలంగా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట రీ రిలీజ్. ఈ ట్రెండ్లో స్టార్ హీరోల సినిమాలు ఫ్యాన్స్ ను పలకరించి బాక్సాఫీస్ వద్ద పాత జ్ఞాపకాలను మళ్లీ కొత్తగా గుర్తు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒకే ఒక్క పేరు ఈ రీ రిలీజ్ ఆటనే మార్చేసింది. ఆయనే మన డార్లింగ్ స్టార్ ప్రభాస్. రీ రిలీజ్ రికార్డుల చరిత్రను బాహుబలి మరోసారి తిరగరాసింది. జై మహిష్మతి అనే నినాదం ఇప్పుడు ఏకంగా 50 కోట్ల సునామీని సృష్టించింది. ఈ ఎపిక్ దాడికి మరోసారి స్టార్ హీరోల రికార్డులు గల్లంతయ్యాయి. నిజానికి రీ రిలీజ్ ట్రెండ్ కు ఒక మంచి కిక్ ఇచ్చింది మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అని చెప్పక తప్పదు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన క్లాసిక్ సినిమాలను మళ్లీ విడుదల చేయడం, దానికి వచ్చిన అద్భుతమైన స్పందన ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ ఇలా అందరూ స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల మైల్ స్టోన్ సినిమాలను మళ్లీ విడుదల చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో రీ రిలీజ్ కలెక్షన్లలో టాప్ పొజిషన్ లో ఉన్నవి మహేష్ బాబు సినిమాలే. కానీ సౌత్ ఇండియా లెవెల్లో చూస్తే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన గిల్లీ సినిమా రీ రిలీజ్ లో ఏకంగా 26 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఒక సాలిడ్ బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. ఇవి కాకుండా నార్త్ ఇండియాలో సనం తేరీ కసం, అలాగే తుంబా లాంటి సినిమాలు మొదటిసారి రిలీజ్ అయిన దానికంటే రీ రిలీజ్ లోనే ఎక్కువ వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచాయి. ఈ రికార్డులన్నీ ఒక ఎత్తు, కానీ బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ ఎంట్రీ మరో ఎత్తు. రీ రిలీజ్ అంటే కేవలం ఫ్యాన్ షోలు, ఒకరోజు మాత్రమే అనుకునే లెక్కలను పూర్తిగా మార్చేసింది రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్. గతంలో బాహుబలి 2 స్ట్రేట్ రిలీజ్ లో ఏకంగా ఇండియాస్ బిగ్గెస్ట్ క్రాసింగ్ మూవీగా నిలిచింది. అది ఇప్పటి వరకు తిరుగులేని రికార్డ్. ఇప్పుడు అదే స్ఫూర్తితో రీ రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ కేవలం కొన్ని రోజుల్లోనే నమ్మశక్యం కాని విధంగా ఏకంగా 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి దేశవ్యాప్తంగా రీ రిలీజ్ అయిన సినిమాలన్నిటి రికార్డులను పాతాళానికి పంపింది. 26 కోట్ల గిల్లీ రికార్డ్ కానీ, ఇతర హీరోల క్లాసిక్ సినిమాల కలెక్షన్స్ కానీ ఏదీ బాహుబలి దెబ్బకు నిలవలేకపోయింది. ఈ 50 కోట్ల మార్కును అందుకోవడం అంటే దాదాపు ఒక చిన్న మీడియం బడ్జెట్ సినిమా స్ట్రేట్ కలెక్షన్స్ తో సమానం. అయితే ఇది కేవలం సినిమా కలెక్షన్స్ గురించి మాత్రమే కాదు, ఇది ప్రభాస్ రేంజ్ గురించి, బాహుబలి బ్రాండ్ పవర్ గురించి ప్రపంచానికి మరోసారి చెప్పింది. ఒక సినిమా రిలీజ్ అయ్యి ఇన్నేళ్లైనా ఆ సినిమాపై, హీరోపై ఆడియన్స్ కు ఉన్న క్రేజ్, ఎమోషన్ ఎంత ఉందో ఈ కలెక్షన్లు కళ్లకు కట్టాయి. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ అని ఎందుకు అంటారో బాహుబలి రీ రిలీజ్ రికార్డ్ మరోసారి నిరూపించింది.